మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో ఉన్న ఇందిరానగర్ కాలనీలో నూతనంగా నిర్మితమైన శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా ధాన్యాదివాస కార్యక్రమాన్ని కనుల పండుగగా చేపట్టారు వేద పండితులు. మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో గల ఇందిరానగర్ కాలనీలో నూతనంగా శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ దేవి దేవాలయాన్ని నిర్మించారు. ఈ యొక్క దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆగమన శాస్త్రం ప్రకారం ఈ యొక్క పూజాది కార్యక్రమాలను చేపడుతున్నారు. 3 రోజులుగా పూజాది కార్యక్రమాలు నిర్విరామంగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి పూజాది కార్యక్రమాలను చేపడుతున్నారు. ఉదయం 8 గంటలకు స్థాపిత దేవతార్చన, స్థాపిత దేవతా హోమాలు, మహాస్నాపనము గావించారు. అనంతరం ధాన్యాదివాసము కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేపట్టారు. ధాన్యాదివాసము కార్యక్రమానికి కాలనీలో ఉన్నటువంటి మహిళలందరూ బియ్యము, పప్పులు, నవధాన్యాలను తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ యొక్క పూజాది కార్యక్రమాలను ఆలయ ఫౌండర్ వంశరాజ్ మల్లేష్ దంపతులు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు, 4వ వార్డు కౌన్సిలర్ మంగళంపురి వెంకటేష్ వారి దంపతులు, వారి యొక్క కుటుంబ సభ్యులు, TR9 టీవీ CMD తూర్పు రమేష్ కుటుంబ సభ్యులు కలిసి ఈ యొక్క హోమాది కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ధాన్యాదివాసము కార్యక్రమం సందర్భంగా ప్రతిష్ఠించేటువంటి అమ్మవారి విగ్రహాలను ధాన్యంలో నుంచారు. ఈ యొక్క ధాన్యాదివాసం కొరకు కాలనీలో ఉన్నటువంటి మహిళలందరూ ధాన్యాన్ని, నవధాన్యాలను తీసుకొని వచ్చి అమ్మవారికి భక్తితో సమర్పించారు. ఈ యొక్క ధాన్యాదివాస కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపాలిటీ ప్రజా ప్రతినిధులు, కాలనీ అధ్యక్షులు మరియు ఇందిరానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. गंगा अग्निध्यात्वा चत्वारगंगा त्रयोस्य बालात् वेदेहस्तहस्तागवस्याधावथवशकौरवरवेद महादेवावत्या उम्माविवेशाः हस्तचतुष्टन्न सप्तदक्वंशेषकः प्रसन्नवदनसखासेन शतिस्थिरः दक्षिणे पार्श्वे देवीं वामे स्वधान्तरः दक्षिणहस्ते श्रित्यमन्नं सुसंस्रवं तोमरं प्रतिमं वामयन्तः जायमाननिश्यमानप्रच्छन्मुखास्तिष्ठति विश्वतो मुखः जायमानसदृश्यमानप्रत्यन्मुखाः तिष्ठति विश्वतो मुखः हे प्राणमुखाग्रजे
मम अभिमुखो भव अभिमुखो भव सुमुखो भव सुप्रसन्नो भव मरदो भव लोकजग्वजा हविर्गृहाणां तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि प्रचोदयात् प्रचोदयात् सोदकेन वाणिना प्रदक्षिणमग्नं परिदमोक्ष्य अग्निमलङ्कृत्य ॐ अग्नये नमः 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 ॐ हुदाशने नमः कृष्णवर्त्मने नमः ॐ देवमुखाय नमः सप्तदिक्पाले नमः ॐ वैश्वानराय नमः जातवेदसे नमः हरितेन मन्यस्व मदेन मन्यस्व सरस्वतेन मन्यस्व सवितः प्रसवा హోమం పైన కూర్చున్నటువంటి దంపతులందరికీ కూడా హోమం పైన కూర్చున్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో నిన్న మనము మండప దేవతా హోమాల వరకు కూడా పూర్తి చేసుకున్నాము. ఈ మూడ చేసేటువంటిది ప్రధానంగా అమ్మవారి యొక్క మూలమంత్రంతో హోమం ఉంటుంది. అమ్మవారికి శక్తి రావాలి అంటే మూలం ప్రధానం. మూలమంత్రం ద్వారానే యంత్రానికి శక్తి వస్తుంది. ఆ మూలమంత్రంలో ఒక 1000 సార్లు స్వాహకారాలు ఉంటాయి, 1000 మంత్రాల వరకు ఉంటాయి. కాబట్టి అదే మంత్రాన్ని చెప్తూనే ఉంటాము. స్వాహ అన్నప్పుడల్లా వేస్తుందండి. దేవానాం ఆజ్యమాహారం, దేవతలకి అసలైనటువంటి ఆహారం ఏమిటంటే మంత్రం చెప్పి స్వాహ అని ఏదైతే మనం అగ్నిహోత్రంలో వేస్తామో అది మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. మనం ఎన్ని ప్రసాదాలు పెట్టినా ఎన్ని టెంకాయలు పెట్టినా అవన్నీ కూడా ఏమవుతాయంటే అమ్మవారికి అర్పణ అంతే. అమ్మవారికి చూపించి మరలా మనం తిరిగి తీసేసుకుంటాం. ఏ విధంగా తీసుకుంటాము? ప్రసాదం కింద తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడు చేసేటువంటిది మూల మంత్రము. అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకుంటూ హోమం చేస్తున్నాను. అందులో కూడాను శ్రీమాత్రే నమః అనుకుంటూ కానీ, లేదంటే కనుక రేణుకాదేవికి నమః అనుకుంటూ కానీ, లేదంటే రేణుకా ఎల్లమ్మ దేవికి నమః అనుకుంటూ కానీ హోమాన్ని చేస్తూ ఉండండి. ముందుగా గణపతి ఉంటుంది. గణపతి అయిపోగానే అమ్మవారి యొక్క మూలమంత్రం ప్రారంభం అవుతూ ఉంటుంది. అయ్యా కాలనీ వ్యవస్థాపక ప్రెసిడెంట్ గారు, కాలనీ యువకులు, కాలనీ పెద్దవాళ్ళు, కాలనీ పెద్ద మనుషులు ఎవరైనా గుడి దగ్గర కొందరు రావాల్సింది మనమే. మగవాళ్ళందరూ కొందరు రావాల్సిందిగా మనవి. దయచేసి గుడి దగ్గర కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి కాబట్టి కాలనీ యువకులు, కాలనీ ప్రెసిడెంట్ గారు, కాలనీ సెక్రటరీ గారు, కాలనీ కమిటీ సభ్యులు, దేవాలయం కమిటీ మెంబర్లు ప్రతి ముందుగా తీసుకెళ్ళి గణపతి జయ నమః. అందరూ కూడా గణపతి జయ నమః అనుకుంటూ వేస్తుందండి. గణపతి యొక్క నామస్మరణ చేస్తూ హోమం చేయండి. ఎందుకంటే నామస్మరణ చేస్తుంటే దృష్టి ఇక్కడ ఉంటుంది. లేదనుకోండి మా మంత్రాలు ఎటో వెళ్తాయి, మీ స్వాహ ఎటో వెళ్తూ ఉంటుంది, ఈ లోపల నిద్ర వస్తూ ఉంటుంది. కాబట్టి ఇవేవి కూడా రాకుండా ఉండాలంటే నామస్మరణ చేస్తూ ఉండాలి. బయట ఎక్సర్సైజ్ ఎంత ముఖ్యమో లోపల మనసుకు కూడా అంత ఎక్సర్సైజ్ కావాలి. కాబట్టి అందరూ కూడాను స్వాహ అన్నప్పుడల్లా గణపతి జయ నమః అనుకుంటూ ఈ 3 వేలతోటి, దీన్ని గోముఖ ముద్ర అంటారు. ఈ ముద్రతో ఎంతైతే ద్రవ్యం వస్తుందో అంత ద్రవ్యాన్ని తీసుకొని వేస్తున్నాడు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతు శ్రీదానగ్ర స్వాహా. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतु श्री दशादनग्र स्वाहा. ब्रह्मणस्पदान शृण्वन्नोतु श्रीर्घादनग्र स्वाहा.
ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदाम श्रीमन्नोदभस्येधानग्रस्वाहा गणपतिं भगामहे रविन्द्रवीणावस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आन श्रीमन्नोदभस्येधानग्रस्वाहा गणपतिगोहवामहे गविन्द्रवीणामुपमश्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदाम श्रीमन्नोदभस्येधानग्रस्वाहा गणपतिं भगामहे रविन्द्रवीणावस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आन श्रीमन्नोदभस्येधानग्रस्वाहा गणपतिगोहवामहे गविन्द्रवीणामुपमश्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदाम श्रीमन्नोदभस्येधानग्रस्वाहा गणपतिं भगामहे रविन्द्रवीणावस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आन श्रीमन्नोदभस्येधानग्रस्वाहा गणपतिगोहवामहे गविन्द्रवीणामुपमश्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदाम श्रीमन्नोदभस्येधानग्रस्वाहा गणपतिं भगामहे रविन्द्रवीणावस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आन श्रीमन्नोदभस्येधानग्रस्वाहा गणपतिगोहवामहे गविन्द्रवीणामुपमश्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदाम श्रीमन्नोदभस्येधानग्रस्वाहा गणपतिं भगामहे रविन्द्रवीणावस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आन श्रीमन्नोदभस्येधानग्रस्वाहा गणपतिगोहवामहे गविन्द्रवीणामुपमश्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदाम श्रीमन्नोदभस्येधानग्रस्वाहा गणपतिं भगामहे रविन्द्रवीणावस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आन श्रीमन्नोदभस्येधानग्रस्वाहा गणपतिगोहवामहे गविन्द्रवीणामुपमश्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदाम श्रीमन्नोदभस्येधानग्रस्वाहा गणपतिं भगामहे रविन्द्रवीणावस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आन श्रीमन्नोदभस्येधानग्रस्वाहा गणपतिगोहवामहे गविन्द्रवीणामुपमश्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदाम श्रीमन्नोदभस्येधानग्रस्वाहा गणपतिं भगामहे रविन्द्रवीणावस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आन श्रीमन्नोदभस्येधानग्रस्वाहा गणपतिगोहवामहे गविन्द्रवीणामुपमश्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदाम श्रीमन्नोदभस्येधानग्रस्वाहा गणपतिं भगामहे रविन्द्रवीणावस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आन श्रीमन्नोदभस्येधानग्रस्वाहा गणपतिगोहवामहे गविन्द्रवीणामुपमश्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदाम श्रीमन्नोदभस्येधानग्रस्वाहा गणपतिं भगामहे रविन्द्रवीणावस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आन श्रीमन्नोदभस्येधानग्रस्वाहा गणपतिगोहवामहे गविन्द्रवीणामुपमश्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आन श्रीमन्नोदभस्येधानग्रस्वाहा गणपतिं भगामहे रविन्द्रवीणावस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आन श्रीमन्नोदभस्येधानग्रस्वाहा गणपतिगोहवामहे गविन्द्रवीणामुपमश्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदाम श्रीमन्नोदभस्येधानग्रस्वाहा गणपतिं भगामहे रविन्द्रवीणावस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आन श्रीमन्नोदभस्येधानग्रस्वाहा श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरदर्पजनं मे विषमानय स्वाहा स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरदर्पजनं मे विषमानय स्वाहा स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरदर्पजनं मे विषमानय स्वाहा स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरदर्पजनं मे विषमानय स्वाहा स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरदर्पजनं मे विषमानय स्वाहा स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरदर्पजनं मे विषमानय स्वाहा स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरदर्पजनं मे विषमानय स्वाहा स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरदर्पजनं मे विषमानय स्वाहा स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरदर्पजनं मे विषमानय स्वाहा स्वाहा ॐ ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरदर्पजनं मे विषमानय स्वाहा स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरदर्पजनं मे विषमानय स्वाहा स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरदर्पजनं मे विषमानय स्वाहा स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरदर्पजनं मे विषमानय स्वाहा स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरदर्पजनं मे विषमानय स्वाहा स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरदर्पजनं मे विषमानय स्वाहा स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरदर्पजनं मे विषमानय स्वाहा स्वाहा ॐ भद्रं कर्णे शृणुयाम देवाः ब्रह्मस्येवाक्षुर्वेत्रा भद्रङ्गेषु शवानुसमावेश देवदेव हिरण्यराजो स्वस्तिन्द्रावृतश्रवाः पूषा विश्ववेदाः स्वस्तिनस्तार्चो हरिश्चदेव
ओम शांति 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 ओम लं नमस्ते गणपतये तमेव प्रत्यक्षं दत्तमते केवलं भक्तासि तमेव केवलं दत्तासि केवलं भक्तासि तमेव सर्वं खलविदं ब्रह्मासि साक्षादात्मा सत्यं स्वाहा लक्ष्मी सत्यं वच्मि स्वाहा अपवक्तारं नमश्रोतारं अवधातारं अवधातारं अवानोदानवभविष्यं पश्चात्तात् अवपुरस्तादो उत्तरात्तात् अवदक्षिणात्तादो अवधात्तात् अवाधरात्तादो सर्वतो मां पाहि पाहि नमन्तात् स्वाहा आनन्दस्तञ्जन्मजः आनन्दमजस्त्वं ब्रह्ममजः सच्चिदानन्दाद्वितीयोऽसि प्रत्यक्षं ब्रह्मासि ज्ञानमयो विज्ञानमयो तस्मात् जगदं तत्त्वो जायते सर्वं जगद्वत्वस्तिष्ठति सर्वं जगदं त्वयेयमेष्यति सर्वं जगद्वे प्रत्येकं भूमिरापो नलो नलो नभः स्वाहा गुणत्रयातीतः देहत्रयातीतः कालत्रयातीतः मूलाधारे स्थितो नित्यं तं यत्त्रयात्मकः स्वां योगिनो ध्यायन्ति नित्यं तं ब्रह्मा तं विष्णुस्त्वं रुद्रस्त्वमिन्द्रस्त्वं अग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्तु भवं स्वाहा मूढवत्साय वर्णादेन्द्रनिरन्तरम् अनुस्वारः परधरः इन्द्रशिरम् एतत्त्वमनस्वरूपम् पूर्वरूपम् आरो मध्यमरूपम् स्वानुश्चाञ्जरूपम् उत्तरोत्तररूपम् सन्धानम् हितासन्धिः गणेशे विद्या गायत्री छन्दः महागणपतिर्देवता ॐ गं गणपतये नमः स्वाहा दन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तप्रचोदयात् स्वाहा एकदन्तं चतुर्हस्तं पाशमङ्कुशधारणम् रञ्जवरदं हस्तैर्विभ्राणं मौषगध्वजम् रक्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवादकम् रक्तगन्धानदुःखाङ्गो रक्तपुष्पैः सपूजितं भक्तानुकम्पितं देवं जगत्कारणमच्युतम् गर्भोरञ्जदुष्यानो प्रकृते पुरुषात्तलम् एवं ध्यायन्तु यो नित्यं योगी योगिनां वरः स्वाहा नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय युग्नविनाशिने शपथाय श्रीवरदमूर्तये नमो नमः स्वाहा भद्रं दधातु ॐ शान्ति शान्ति शान्तिः अनेन गणपतिहोमेन एतत्फलं जिग्नेश्वरस्य प्रीणातो जिग्नेश्वरार्पणमस्तु पूर्वोक्तदेवं गुणविजयन प्रतिष्ठायामस्यां विदो श्रीपरमेश्वरमध्यस्य श्रीपरमेश्वरप्रीत्यर्थं श्रीरेणुका जल्लम्म देवता प्रीत्यर्थे मूलमन्त्रहवने विनियोगः बृहस्पतिश्छन्दः श्री शीतला दुर्गा देवता ह्रीं बीजं श्रीं शक्तिः नमः कीलकम् शीतलादेशकीलकं जपे विनियोगयमानस्य सङ्कल्पितप्रकारेण बिम्बतेजनिदायतीर्थं यन्त्रतेजोपदायतीर्थं मूलमन्त्रहवने विनियोगः मूलमन्त्रहवने विनियोगः ॐ ह्रां अङ्गुष्ठाभ्यां नमः ॐ ह्रीं दर्शनेभ्यां नमः ॐ ह्रौं मध्यमाभ्यां नमः ॐ ह्रैं अनामिकाभ्यां नमः ॐ ह्रौं निष्ठिकाभ्यां नमः ॐ ह्रः करतलकरपुष्टाभ्यां नमः ह्रां हृदयाय नमः ॐ ह्रीं हृदये स्वाहा ॐ ह्रौं हृदये ॐ ह्रीं कवचाजुहम् ॐ ह्रीं कवचाजुहम् ॐ ह्रौं नेत्रत्रयाय भूषद ॐ हः अस्मत्राय दुर्भवस्वरो मजदिग्बन्धः दिग्वासनं मर्जनां च काञ्चनशूर्पं करागिले संयत धनान् भवन्तं श्रीशीतलं सर्वाजुरन्तं हन्ते रक्तारङ्गान् सवर्जयेत् शीतलादेव्यै नमो नमः लं पृथिवीत्वात्मने सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके त्र्यम्बके देवि नारायणे नमोऽस्तुते
మీరందరూ కూడా ఆగండి. ఆయన ఒక్కరు ఒక 5 సార్లు ముందుగా నెయ్యి వేస్తారు. అయిన తర్వాత నేను చెప్తున్నప్పుడు వేయండి. లంబృథివిత్వాత్మనే గంధం మృగల్భయామి నమః స్వాహా. ఆకాశత్వాత్మకాదే పుష్పం మృగల్భయామి నమః స్వాహా. అందేయస్తుల్యం వాయుతత్వాత్మనే ధూమం మృగల్భయామి నమః స్వాహా. తత్వాత్మకాయ విమలాదేవ్యై నమః దీపం మృగల్భయామి నమః స్వాహా. అమృతత్వాత్మకాదే శీతలాదేవ్యై నమః అమృతనైవేద్యం మృగల్భయామి నమః స్వాహా. తత్వాత్మకాయ శీతలాదేవ్యై నమః తాంబూలాది సర్వోపచారపూజాం కర్తవ్యమజామి నమః స్వాహా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఓం హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. ఓం హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. ఓం 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 హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. ఓం హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. ఓం హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. ఓం హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. ఓం హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. ఓం హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. ఓం హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. ఓం హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. ఓం 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 హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. ఓం హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. ఓం హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. ఓం హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. ఓం హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. ఓం 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 హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. ఓం హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. ఓం హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. ఓం హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. హ్రీం శ్రీతలాదే నమః స్వాహా. ఓం హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. ఓం హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. ఓం హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. ఓం హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. ఓం హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. ఓం హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. ఓం హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. ఓం హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. ఓం 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 హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా. ఓం 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 హ్రీం శ్రీం శ్రీతలాదే నమః స్వాహా.
ओम ह्रीं श्रीं शीतलाय नमः स्वाहा 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 ह्रीं श्रीं शीतलाय नमः स्वाहा ओम ह्रीं श्रीं शीतलाय नमः स्वाहा ओम ह्रीं श्रीं शीतलाय नमः स्वाहा ओम ह्रीं श्रीं शीतलाय नमः स्वाहा ह्रीं श्रीं शीतलाय नमः स्वाहा ओम 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 ह्रीं शीतलाय नमः स्वाहा ओम ह्रीं श्रीं शीतलाय नमः स्वाहा ओम ह्रीं श्रीं शीतलाय नमः स्वाहा ओम ह्रीं श्रीं शीतलाय नमः स्वाहा ह्रीं शीतलाय नमः स्वाहा ओम ह्रीं श्रीं 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 शीतलाय नमः स्वाहा ह्रीं श्रीं शीतलाय स्वाहा ओम 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 ह्रीं श्रीं शीतलाय नमः स्वाहा देव्या इदं नमः మళ్ళీ వేస్తున్నానమ్మా ఓం హ్రీం శ్రీం శ్రీధనాయ స్వాహ 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 ओम ह्रीं श्रीं शीतलाय स्वाहा 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 ह्रीं श्रीं शीतलाय स्वाहा ओम 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 ह्रीं श्रीं शीतलाय स्वाहा
ఓం హ్రీం శ్రీం శ్రీధరాజై స్వాహ ఓం హ్రీం శ్రీం శ్రీధరాజై స్వాహ ఓం శ్రీం శ్రీధరాజై స్వాహ ఓం హ్రీం 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 శ్రీం శీతలాదేవ్యాయ నమః. स्वाहा ओम ह्रीं श्रीं शीतलायै 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 स्वाहा ह्रीं श्रीं शीतलायै स्वाहा देव्या इदं नमः. ఓం హ్రీం శ్రీం శీతలాయై నమః స్వాహా శీతలాదేవ్యాయ నమః. శీతలాయై స్వాహా శీతలాదేవ్యాయ నమః. ओम ह्रीं श्रीं शीतलायै स्वाहा 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 ओम ह्रीं श्रीं చివరిది ముగ్గురు చివరి మాల ఇద్దరము కూడా కలిపి చెప్తూ ఉంటాము. స్వాహ వల్ల వేస్తుందండి, మళ్ళీ వేస్తుందండి. అంటే ఇది మూలమంత్రం అయిపోయిన తర్వాత ప్రధానంగా చేసేటందులో దుర్గా సూక్తము అంటారు. అమ్మవారికి వేదమంత్రంతో హోమం అన్నమాట. అంటే చెప్పేటువంటి మూలమంత్రంలో కానీ చేసేటప్పుడు కానీ ఎక్కడైనా సరే ద్రవ్యం వేసేటప్పుడు లోపమైనా, మేము చెప్పేటప్పుడు లోపం ఉన్నా, మీరు చేసేటువంటి భక్తిలో లోపం ఉన్నా సరే అవన్నీ కూడా ఆ దోషాలన్నీ కూడా పోవాలని చెప్పి చేసేటువంటిది దుర్గాయై నమః అనుకుంటూ వేస్తుందండి. ఓం జాతవేదవేదనరామదోపమరాదుర్గదోనదః అనఃపరిషదతి దుర్గానముష్మానారేవదంధన్వదాద్యస్వాహ दुर्गां देवी ओं शरणमहं प्रपद्ये सपरसितरसे नमः स्वाहा अग्ने त्वं वायुरानन्दो अस्मान् स्वस्ति वेददुर्गाणि स्वाहा पुरुषर्धवेहरानवर्वे भवातोकायदनयारुण्यो स्वाहा विश्वानिनो दुर्गारावेधस्रिधन्नुनामातुरदादिवदधि अग्ने हत्रवन्मनरागुणानो स्माकं भोज्यवजातनो नाम स्वाहा पुरनादुदधो सहमानमोग्रमग्निनो हरेण परमात्सदस्तारो सनः परुषदुर्गानिर्स्वाक्षावत्वेयो
अभिजुरदात्यज्ञ स्वाहा रज्ञोषुकमेभ्यात्वरेभुजनाच्छादानव्यश्चितस्य स्वाञ्जाग्ने धनवं विप्रयस्मास्मभ्यञ्जलौ भगवायस्तस्माहा गोभिर्दृष्टमभिषोधितन्दरेन्द्रविष्टारुणरञ्जयेम ज्ञानस्य भृष्टमभिसम्मदानोपरिष्टमें लोकायमादयन्तां स्वाहा कार्यायनाय विद्महे कन्याकुमार धीमहि तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा दुर्गाया इदं नमः अस्य श्री महामन्त्रस्य ओम रामंगुष्टाभ्यां नमः ओम रामंगुष्टाभ्यां नमः ओम ह्रीं तज्जनेभ्यां नमः ओम ह्रोभ्यमाभ्यां नमः ओम ह्रैमनाभ्यां नमः ओम ह्रौं गणेशभ्यां नमः ओम कर्दलगर्भष्टाभ्यां नमः ओम रामदयाय नमः ओम रामहृदयाय नमः ओम ह्रीं शिरसे स्वाहा ओम ह्रीं हृदये स्वाहा ओम ह्रूं शिखायै औषधो ओम ह्रीं गवजाजुहम् ओम ह्रौं नेत्रत्रयाय औषधो ओम हस्त्राय भदे भगवद्विद्योगः ध्यानम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते లంబరదీపాత్మనే శీతలాదేవి నమః దేవుడు ఆయన ఒక్కడే వేస్తుంటారయ్యా గంధం పరకల్పయామి నమః స్వాహా అమ్మాకాశపాత్మనే శీతలాదేవి నమః పుష్పం పరకల్పయామి నమః స్వాహా గాయస్తత్వాత్మకాయే శీతలాదేవి నమః ధూపం పరకల్పయామి నమః స్వాహా వామమృతత్వాత్మకాదే సత్వాత్మకాదే శీతలాదేవి నమః దీపం పరకల్పయామి నమః స్వాహా ఒక పండు తీసుకొని भगवते सदिकण्ठकुटुं भूरिकुटुं भूरिकृते पद्मे सुदां पद्मवर्णान्दामेवक्वदे श्रियं स्वाहासाङ्गलं देवं लोके देवदुष्टामदानां तावद्दिने मिन्द्रणमहमृत्ये लक्ष्मीर्वस्यदात्मामृणे स्वाहा आदित्यवर्णे देवदोऽभिजातो वनस्पतिस्तमवृक्षोदबिल्वः तस्य फलानि दमनानि बिन्दुमादान्तरागाश्च वाक्या अलक्ष्मी स्वाहा त्वां देवसखः कीर्तिश्च वर्णासः आदर्भोदोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं दधातु मे स्वाहा ज्येष्ठामलक्ष्मीर्नागजाम्यहो अभूतिमदमृत्युञ्च सर्वान्नन्नत मे गृहात् स्वाहा द्वारान्तरादर्शां नित्यपुष्टाङ्गरीषिणी ईश्वरीवं सर्वभूतानां तामिहवह्वये श्रियं स्वाहा रक्तममागोदिम्बाने सत्यमदेमहे पशूनागं रूपमन्यस्य मज श्रीश्वयदाङ्गिरस्ताः प्रजाभूता पतितं भवकर्तवा
जम्बासजमे कुले मातरं बद्धमारणीं स्वाहा आपस्तुरन्दविद्धानविक्लेदमदमे गृहे निजदेवे मातरं श्रियं मातजमे कुले स्वाहा यत्कर्णीं जिष्णुं सवर्णां हेममालिनीं सूर्याभिर्मयीं लक्ष्मीं जातवेदमावह स्वाहा आर्द्रां पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्राभरन्मये लक्ष्मीं जातवेदोममावह स्वाहा आवह जातवेदो लक्ष्मीमनवकामिनीं यस्याभिरञ्जं प्रभोदङ्गावदास्यो स्वाहान् इन्द्रियं पुरुषाणाग् स्वाहा देव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा देव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा महालक्ष्म्याय इदं नमः अनेन संकल्पदेवता होमेन एतत् फलं सर्वं श्री यज्ञेश्वरः सुप्रीणातु यज्ञेश्वरार्पणमस्तु अक्षतुल्यं विडिचिपेट्टेसानु एतत् फलं सर्वं श्री परमेश्वरः सुप्रीणातु परमेश्वरार्पणमस्तु ओम मारुतमस्य मारुतं मोदोपान्धारां धन्दरमजतमरुदश्वेन मातरं मनादपदं वृषगोधुभक्तं स्वाहा अम्मा మీరు ఆపేసేయండి ఆయన ఒక్కడే వేస్తుంటారు ఓం మారుతమస్య మారుతం మోదోపాన్ధారాం ధन्दరమజత మరుదశ్వేన మాతరం మనాదపదం వృషగోధుభక్తం స్వాహా మారుతమస్య మారుతం మోదోపాన్ధారాం ధन्दరమజత మరుదశ్వేన మాతరం मनादपदं वृषगोधुभक्तिं स्वाहा ओम मारुतमस्य मारुतं मोदोपान्धारां भिन्दिरमजत मरुदश्वेन मातरं मनादपदं वृषगोधुभक्तिं स्वाहा मारुतमस्य मारुतं मोदोपान्धारां भिन्दिरमजत मरुदश्वेन मातरं मनादपदं वृषगोधुभक्तिं स्वाहा मारुतमस्य मारुतं मोदोपान्धारां भिन्दिरमजत मातश्चेन मयिनं मनोजव संवचनकं सुभक्तिं येन श्रद्धा उग्रवासुस्तुते तदश्विना परिदधक् स्वाहस्ति स्वाहा ओम मारुतमस्य मारुतं मोदोपान्धारां धन्दरमरुदश्वेन मातरं मनोजपदं वृषगोधुभक्तिं स्वाहा श्रद्धा उग्रवासुस्तुते तदश्विना परिदधक् स्वस्ति स्वाहा मारुतमस्य मारुतं मोदोपान्धारां धन्दरमरुदश्वेन मातरं मनोजपदं वृषगोधुभक्तिं येन श्रद्धा उग्रवासुस्तुते तदश्विना परिदधक् स्वस्ति स्वाहा मारुतमस्य मारुतं मोदोपान्धारां धन्दरमरुदश्वेन मातरं मनोजपदं वृषगोधुभक्तिं येन श्रद्धा उग्रवसुष्टमे तस्मिना परिदधक् स्वस्ति स्वाहा मारुतमस्य मारुतं मोदोपान्धारां धन्दरमरुदश्वेन मातरं मनोजपदं वृषगोधुभक्तिं येन श्रद्धा उग्रवसुष्टमे तस्मिना परिदधक् स्वस्ति स्वाहा नमः कर्म कुर्वतां पुंसां कर्मलोभः भवेत् यदि तत्कर्म सफलं कुर्युः तिस्रः कोट्यः महर्षयः अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽहम् इति मां मत्वा क्षमस्व యజ్ఞేశ్వర యజ్ఞేశ్వరుడికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. హోమం చేసేటువంటి సమయంలో ఏమైనా కనుక తప్పులు చేస్తే అవన్నీ కూడా క్షమించమని చెప్పి యజ్ఞేశ్వరుడికి మనస్తో నమస్కారం చేసుకోండి. అయ్యా హారతి जय बोलो रेणुका यल्लम्म तल्लिकी जय बोलो रेणुका यल्लम्म तल्लिकी जय बोलो रेणुका यल्लम्म तल्लिकी आनंद मंगल दिव्य नीराजनं दर्शयामि
तदर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओमापोज्यो देवसम्मतं ब्रह्मा भूर्भुवस्वरो अस्या उपादमस्तुर्दक्षेद्वारा श्री परमेश्वर मध्यस्या परमेश्वर प्रीत्यर्थं स्वाध्याय मुहूर्ते श्री महाविष्णुवाक्यया प्रवर्तमानस्याद्य ब्रह्मणः दीवरार्थे श्रीवराहकल्पे वैवस्पदमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बोद्वीपे भारतवर्षे भरतखण्डे दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्य प्रदेशे कृष्णा गोदावरीयोर्मध्ये प्रदेशे नमस्तदेवता गोब्राह्मण हरिहर गुरुचरणधन्यो स्वर्धमान व्यवहार्याङ्गलमानेन प्रभवान् दशसंवत्सराणां मध्ये स्वस्ति श्री क्रोधनामदं वत्सरे दक्षिणायने श्रावणमासे शुक्लपक्षे दध्याम् पूर्वसंकल्प प्रकारेण श्री रेणुका देवता जल्लम्म श्री रेणुका यल्लम्म देवता यंत्र विग्रह प्रतिष्ठापनांगत्वेन देवता प्रतिमाया अंग प्रत्यंग संधि समुत्पन्नक उत्थालब्धिदंग ज्ञातपदोदनवारद्वारा देवता अधिष्ठान योगिरादित्यर्थं नानाविधोत्तरैः महासवनमहं करिष्ये इति संकल्प्य आदाय यजमानः ऋत्विक्तः स्नानमण्डपमागत्य संहृतिं कृत्वा उत्तरोत्तरक्रमेण वैदिकात्रयं कृत्वा ओम नमो नारायणाय द्वयम् ओम नमः शिवाय ओम नमः शिवाय इत्यभिमन्त्र्य ओम नमः शिवाय इत्यभिमन्त्र्य पंचगव्येन भूमिं वैदिकात्रयं सम्प्रोक्ष्य तत्र दक्षिणवेदिकायां अस्तृतबालकाय मुख्यते स्वस्तिकमालिक्य तत्र सप्तविधधान्यान् कृताधारम् गुरुग्रं भद्रपीठविधाय वेदिकाया पश्चिदाद्वारं पूर्णात् सपल्लवान् पंचदेवता संव्याख्यात्येष्मयित्वा गन्धोदकेन माभूर्य स्तम्भं पङ्क्तिं रूपेण कलशस्थापनभुजविधिना आसादये एवं भद्रवेदयुत दक्षिणवेदिकाया पश्चिमभागे द्वादशकलशान् संस्थापयेत् पश्चिमे एवं द्वादशकलशान् स्थापयेत् मधुदूर्वोदका दर्भोदका कलशा वक्ष्यमाण हिरण्यगर्भादि मंत्रैः विनियन्यते कस्मै देवाय प्राच्यां रक्षोदककलशम् यप्राणतो निमिषतो महित्वेन इत्राजा जगतो बभूव अस्मद्देवदेवायामृतं यस्य भक्त्यः तस्मै देवाय अभिषाविधेमा याम्ये दधिकलशम् ओम नैरुद्यास्येमा हिमवन्तो हित्वा युक्तजभद्रवं ध्वजा रहाहो यस्येमा प्रजसोऽस्य पश्चिमे इक्षुरसङ्गरं संस्थाप्य रत्नाप्रतिरीतत्रुणे येन सवस्तभिगं येन नाकः यो अन्तरिक्षे रसोऽभिमानः कस्मै देवाय हविषाविधेमा वायुव्यां मधुकलशम् अपोहायन्महतीर्विश्वामायक्षौ तदनादनजन्तिरग्निं ततो देवानानिवरक्तः सुरेतः कस्मै देवाय हविषाविधेमा ओम यश्चिदापो महीना परवश्च दक्षं तथा न जनजन्तिरग्न्यो यो देवेश्वति देव एकस्मै देवाय हविषाविधेमा ईशानेन दर्भोदकलशम् ओम दक्षिणवेद्या पश्चिमभागे गोमूत्रा क्षीरादधि घृत मधु शक्रजान दशकलशं संस्थाप्य दशकलशान् संस्थाप्य तथान्यान् 35 कलशान् आदाप्य 35 कलशेषु मध्ये पंचान् पृथक् पंचमृतानि पंचसु जलं पंचसु पल्लवाक्षायः पुनः दशक्रमात् पुष्पैः फलैः सौवर्ण जलेन घोषं मोदकेन धान्येन सहस्रचित्रेण सर्वमोषधिना पंचपल्लवेन दूर्वेण नवर्तेर्युता कार्याः ओम् आवश्येषु दशं शुद्धं जलमाभूर्य बालपल्लवैः शोभितां कृत्वा तेषु एकस्मिन् कदम्बा शालीलां जम्बू अशोक
लक्षा औषधनागा फलसावर्णानि निक्षिप्यातेषु दशलोकबालकावाक्यग्रकलरविजमन्त्रेणाभिमन्त्र्या ओम अस्माकमस्तु केवलः इंद्ररावाहजामि अब्धिं दोतं वृणीमहे होतारं विश्ववेदकम् यज्ञस्तु सुकृतम् अग्निमावाहजामि सोमकं सनदजपादिहुदाहविः यमनोह यज्ञावच्छत्नदो दोरं कृतः आवाहयामि मोचनपरापराणे ग्रहणावहिष्णकृष्णजातः अवदिमावाहजामि वर्णस्वदेहवत्यादविडया रामवस्तुराजगे आवाहयामि ओम सोमायवदस्पदे कष्टुज्जापादरत्वदांश्चामृणीमहे आवाहयामि ओम सोमाभेनगो सोमो अर्धबन्धभाजगो सोमो भेरङ्कर्मण्यं दधातु धन्यं यज्ञकं सभयजं दुष्यमणौ योददाहतस्मै कुबेरमावाहयामि आनन्दजगदस्तस्तदस्पदं वादजन्जिन्वा होमहे वजं पूषानोल्थावेदसामधत्ते रक्षिता पारदस्वस्तदे भूषणभूतदेदिष्टादेवोनुदविता ऊर्ध्ववाकृदायन्भेर्लादग्भेर्वयामहे ऊर्ध्ववर्धवादक्षरान्वेषणि नित्थानः शर्म सप्रथाः मोहिर्धरावजस्तत्त्वा विन्दस्तभुद्धिराविवस्सिन्धवा सामा सहस्र आभला ततः मदवैङ्गायाः पूर्वे स्थापितकलशेषमध्यागस्यावसङ्गकं शीर्षोदता कलशं देवसमीपे निधाया सर्वसमुद्रास्तीर्थानि जलदानदाः आदिन्दमानस्य दुर्दक्षिणाः कलशस्य मुखे विष्णुकण्ठेर्दशमादिदाः मूलेरत्रसितो ब्रह्मा मध्ये मातुगना स्मृता कलशस्य मुखे विष्णुर्निरुमन्त्र्या विष्णुरात्र्या विष्णुर्त्यभिमन्त्र्या ओ नारायणाय नमो नारायणाय आद्ये निनादै वेदघोषैः सह देवं स्थपति कलशोदकेन अभिषिञ्चेत् लम्बृधुवित्वात्मने कल्याणविश्रामदेवताभ्यो नमः आवाहयामि आदनार्थमक्षतान् नमर्पयामि 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 पादयोः वाद्यं नमर्पयामि हस्तयोः अर्घ्यं नमर्पयामि मुखे दुग्धाजमनीयं नमर्पयामि उपचारिकस्नानं नमर्पयामि अलङ्करणार्थं वस्त्रालङ्करणार्थं पुष्पाक्षतां नमर्पयामि यज्ञोपलङ्करणार्थमक्षतां नमर्पयामि अलङ्करणार्थं श्रीचन्दनं नमर्पयामि तस्योपरलङ्करणार्थं हरिद्रादून् नमर्पयामि कुङ्कुमविलेपनं नमर्पयामि अधः पुष्पैः पूजयामि भवादिदेवाय नमः जगदादिदेवाय नमः भूमीशानाय देवाय नमः पशुपतेर्देवाय नमः रुद्राय देवाय नमः उग्राय देवाय नमः भीमाय देवाय नमः महतो देवाय नमो नमः नानाविधपरिमलपत्रपुष्पाक्षतपूजां समर्पयामि वनस्पत्यर्थवेदिर्यैर्नानागन्धे सुसंयुतः आग्रयस्तरपदेवानां धूपोऽयं प्रत्युच्यते మొగాలు సబ్బు పెట్టి కడుగుతాం తర్వాత మళ్ళా స్నానం చేస్తాం నెత్తికో షాంపూ పెడతాం ముఖానికో సబ్బు పెడతాం చేతులకో సబ్బు పెడతాం కాళ్ళకో సబ్బు పెడతాం అవునా ఇక్కడ సబ్బు ఇక్కడ పనికిరాదు ఏంటి డాక్టర్ చెప్పిందంటారు అంతే కదా అట్లానే అమ్మవారికి కూడా నెత్తికో సబ్బు నెత్తికో షాంపూ ఉన్నప్పుడు మరి మనకి అమ్మవారికి షాంపూలు అవేం నచ్చవు అమ్మవారికి అంతా ఒకటే శ్రీకాయ పొడి దాని తర్వాత ఆ యొక్క తులసి నీళ్ళ వల్ల అమ్మవారి యొక్క నోరు అనేటువంటిది ఇంకా మాధుర్యంగా మారుతుందన్నమాట. అప్పుడు మనం ఏమి కోరుకున్నా సరే ఏమి అనుకున్నా సరే అమ్మవారి యొక్క వాక్ అనేటువంటిది చాలా మధురంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ యొక్క రూపమంతా కూడా ఈ యొక్క శిలలోకి రావాలి. కప్పేసి అష్టదిగ్బంధనం చేసేస్తాం అమ్మవారిని. ఈ యొక్క 5 గంటల పాటు అమ్మవారు అందులోనే ఉంటుంది. అయిన తర్వాత మరలా తీసి అమ్మవారికి మళ్ళీ అలంకరణ చేసి ఇప్పుడు ఏదైతే అభిషేకం చేశామో సాయంత్రం అమ్మవారికి లేపనం చేస్తాం. లేపనము అంటే కనుక నువ్వుల నూనె, ఆవ నూనె, సంపంగి నూనె, ఇలా అనేకమైనటువంటి వేప నూనె, ఇట్లా అనేకమైనటువంటి నూనెలన్నీ కూడా కలిపి అమ్మవారికి మొత్తం శరీరానికి మొత్తం రాస్తాం.
రాసిన తర్వాత అమ్మవారికి రాత్రి చేసేటువంటి అధివాసము శయ్యాధివాసం. శయ్యాధివాసం శయ్యాధివాసం ఎందుకోసం చేస్తాము? అమ్మవారికి ఈ ఒక్క రాత్రి మాత్రమే నిద్ర ఉంటుంది. ఈ ఒక్క రాత్రి ఆవిడ శుభ్రంగా పడుకుంటుంది. అమ్మవారు లోకాలన్నింటినీ విడిచిపెట్టేస్తుంది. ఇక ఆవిడ చేతులకి ఏమంటే ఏం పెట్టుకోదు, హాయిగా నిద్రిస్తుంది. రేపు పొద్దున్న ఎప్పుడైతే అమ్మవారికి ప్రాణ ప్రతిష్టాపన అయిపోతుందో ఇక అప్పటి నుంచి ఇక్కడ అమ్మవారికి నిద్ర ఉండదు. ఎందుకంటే అమ్మవారు నిద్రపోతే ఇక లోకాలు ఆగవు, మన గ్రామం ఉండదు. కాబట్టి ఈ ఒక్క రాత్రికి అమ్మవారికి పరిపూర్ణమైనటువంటి నిద్ర అనేటువంటి ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత రేపటి నుంచి ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్టాపన చేస్తామో అప్పటి నుంచి కూడా అమ్మవారు ప్రతి నిత్యము ప్రతి రోజు కూడా మనమున్నా లేకపోయినా ఈ గ్రామం అంతా కూడా అమ్మవారు తిరుగుతూనే ఉంటుంది. ఎటువంటి చెడు శక్తులు ఏది కూడా ఈ యొక్క గ్రామంలోకి రానివ్వకుండా అమ్మవారు గ్రామం బయట ఉండి ఈ యొక్క గ్రామాన్ని అంతటినీ కూడా కాపాడుతూ ఉంటుంది. గ్రామంలో ఉండేటువంటి మనుషుల్ని కాపాడుతుంది అమ్మవారు కాదు, గ్రామంలో ఉండేటువంటి చీమ దగ్గర నుంచి ఏనుగు పర్యంతం ఈ మధ్యలో ఎన్ని ప్రాణాలు ఉంటే అన్నీ కూడా ఆవిడ యొక్క అధీనంలోనే ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఆవిడ దృష్టిలో సమానమే. ఒకళ్ళు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటిది మనకుండేమో కానీ భేదాలు అమ్మవారి దగ్గర అవేముండవు. ప్రైమ్ మినిస్టర్ వచ్చినా అమ్మవారి గర్భాలయంలోనే ఉంటుంది. మనం మాత్రం ఎక్కడికి వెళ్తాం, కుంభ నుంచి 6 నుంచి ఉంటాం రోడ్డు పైన. అమ్మవారి ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పేసి ముందుకు రాదు, ఆడనే ఉంటుంది అమ్మవారు. ఎవరు వచ్చినా సరే అమ్మవారు ఆడనే ఉంటుంది. అమ్మవారు ఎక్కడికి పోయగలదు, ఎందుకంటే ఆవిడ దృష్టిలో అందరూ ఒకటే. ఆవిడకి భేదం లేదు, ఉన్నవాడు వచ్చినా లేనివాడు వచ్చినా ఆవిడ అక్కడే ఉంటుంది. ఆవిడకి కావాల్సిందల్లా ఒక్కటే. ఏమి కావాలి ఆవిడకి తెలుసా? ఎవరికైనా ఏమి కావాలి ఆవిడకి? భక్తి కావాలంతే. ఆవిడ బంగారం పెట్టమని అడగలే, కిలోలు ప్రసాదం పెట్టమని చెప్పేసి కూడా అడగలే. ఆవిడ అడిగింది ఒక్కటే, నీ మనస్సు అనేటువంటి దాన్ని నాకు అర్పించు, నీకు ఏం కావాలన్నా సరే నేను ఇస్తానని చెప్పి అంటుంది అమ్మవారు. కానీ మనం ఏం చేస్తాం, ఆ మనస్సుని ఇవ్వకుండా మిగతా అన్ని ఇస్తుంటాం ఆవిడకి. అమ్మ తీసుకో 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 అని చెప్పేసి. ఎందుకు అది? అమ్మవారు ఏమో ముట్టుకోదు. కాబట్టి అమ్మవారికి ముందుగా సమర్పించాల్సినటువంటి ఏంటంటే మనస్సు ఇవ్వాలి. మనస్సు ఇచ్చిన తర్వాత మనం ఒక్క పువ్వు పెట్టినా అమ్మవారికి బంగారు పూతో సమానం. కాబట్టి రేణుగా ఎల్లమ్మ దేవుడి యొక్క అనుగ్రహం అందరూ కూడా పొందవలసిందిగా అమ్మవారిని కోరుకుంటూ, జగదంబరీశ్వరాలిని మాతాకి, రేణుగా ఎల్లమ్మ తల్లికి, రేణుగా ఎల్లమ్మ తల్లికి. శంకరాయ నమః, శివాయ నమః, శివదాయ నమః.
अकोशश्रुतिजत्वदुरन्तरिक्षजद्धोदावे दिशतचतुर्दुरो नदतु नृषत्वरसदुदसद्यो मदतं च गोदासज अत्रज असं बृहदो यादेऽत्र शिवारनोरभोराभागमागनि अजानस्तदभाषन्तमजागिरिजन् आमिजागति ओम यद्विष्णो विष्णो पृष्ठमदिविष्णो सप्रे ज्योरदिविष्णो देवमदिविष्णवे स्वाहा ओम ब्रह्मविज्ञानं प्रथमं पुरस्तात् विशोरुद्र ओम ब्रह्मविज्ञानं प्रथमं पुरस्तात् दिशे मधुसृजवेणाराधयापवास्य विषाददात्मयोगमधुरशर्वाजीवशरणो वर्धमानः ओम भद्रं कर्णेभिः शृणुयामदेवारम्भस्येमाच्युभिर्यत्रारङ्गैः स्तनोभिरेमदेवहिरञ्जदायुः इन्द्रो वृद्धश्रवास्तिनः पूजा विश्ववेदास्ताक्ष्यो अरिष्टनेमिः अस्तिनो बृहस्पतिर्दधातु ॐ शान्तिः शान्तिः ॐ आवमापामपस्सर्वाः अस्मादितो मुदः अग्निर्विभाजश्च सूर्यश्च सहसञ्जस्करद्धज भाज्यवस्मारश्मिपतजः मरीच्यात्मानो अद्रुहः देवेभवरोहरिः पुत्रवत्साय मे सुधा महानाम्नेर्महामानाः महतो महतस्वः देवेः पर्जन्यतो वरे पुत्रवत्साय मे सुधा अमाश्रश्रिमपारक्षः अमाश्रश्रिमपारखम् अभाख्यामपदावत्यम् अपदेवेरिदोहित वत्सम् देवेर्देदागुश्च आदित्यानतम् देवी ध्वमदेजदा भद्रम् कर्णेभिश्रुमजामदेवा श्रेरङ्गे स्वस्या गोदत्सनोभिः न देवहिरञ्जरायोः विषमदेवहिरञ्जरायोः स्वस्ति न पूजा विश्ववेदाः स्वस्ति न बृहस्पतिर्दधातु असजो मातरजनाः इच्छामपरिष्ठावं सदधाहि माहितो सहस्रधारुकम् विमानश्चन्दमाभवन्तो यामओषधयः पुरुषत्वे जातसत्वे यस्याः प्रायमाणामृत्रावस्थाने तदेतदाधानि यवदानागोरुद्राणागुत्थाने स्वदेतदाधानि वायुवे वैद्युतानामृत्राणावस्थाने तदेतदाधानि यवदानागोरुद्राणागुत्थाने स्वदेतदाधानि यवदानामृत्राणावस्थाने तदेतदाधानि यानानागं रुद्राणागुत्थगोरुद्राणागुत्थाने स्वदेतदाधानि ऊर्ध्वानागोरुद्राणागुत्थाने स्वदेतदाधानि अपवदन्तानागोरुद्राणागुत्थाने स्मरेतदाधानि विदानागं रुद्राणागुत्थाने वेदुदाधानि रत्नाजमानागोरुद्राणागुत्थाने स्मरेतदाधानि यमदातीनागं रुद्राण्यानेकस्थाने सदेतदाधानि वासुकवैद्युदानागोरुद्राणागुत्थाने स्मरेतदाधानि नरदानागं रुद्राणीनागुत्थाने सदेतदाधानि मरुषानागं रुद्राणीनागुत्थाने स्मरेतदाधानि यामानागं रुद्राणीनागुत्थाने सदेतदाधानि रुद्राणीनागुत्थाने स्मरेतदाधानि यामानागं रुद्राणीनागुत्थाने सदेतदाधानि रुद्राणीनागुत्थाने स्मरेतदाधानि लोहितीनागं रुद्राणीनागुत्थाने सदेतदाधानि अपवदन्तानागोरुद्राणीनागुत्थाने स्मरेतदाधानि वैद्युतीनागं रुद्राणीनागुत्थाने सदेतदाधानि ॐ बोद्धवस्तुराणि बोधनं मामिथुनवरेभ्यो पर्जन्याय प्रगायतः वस्त्राय मेघवे जवसमच्छतो वादः पर्जन्याय स्मराजे उदाहरन्तर्जोरदा मयोर्भोदो विश्वगन्धुस्मै उत्पीडामोषधिभ्येवमोभाः नववर्धामोषधीनां गवां कृण्यात् पर्वणां पर्जन्यपुरुषीणां सहस्रदीर्घः पुरुषः
अपरिष्करति गर्भे अन्तः यस्मिन्निदको सञ्जविलेशोदप्रोदस्य विभुत् यस्मिन्निदकोऽधं महेन्द्रेणादित्यस्थवरे ददाप्राददादान्तस्ताः जगत्प्रसोदाजगतप्रसोदेतोजेन देवान्यसुदस्य भूम्यस्य नाभिः देवाग्रस्तद्वायुस्तत्सूर्यस्तदुरिन्द्रः देवधुक्रमवसन्दस्यं हत्ता प्रजापतिः सर्वे निमेषे विघ्निरे विद्युतः परुषातधिः आमोत्ताः सहोरात्रश्च सर्वतः धमाधमादार्वस्तम्मत्सरस्य कल्पन्तः प्रभोगे मुभे इमे अन्तरिक्षोपथोऽसवः नमोद्धन्नदर्जन्तन्नमग्रे परजघ्रवतो अदर्थं शरीरपुंसामोतप्रोबन्धुस्सविता धातः सत्त्वम् तत्त्वधामानवेदभुवनानि विश्वादेव अमृतामान सानस्तुति ये धामाः यथैर्य अभेयन्तः यावा पृथिवेयन्ति सत्यः परिलोकान् परिदुजः परिसुभः संविदजं विदुचिरपञ्चत्तथा प्रजातो तदत्वो देहमतु परियच्य लोकान् परियच्य भूतानि परियच्य सर्वाः प्रतिशोभिदश्च प्रजावरिपदमजातश्चात्मना आत्मनाभवोमादहस्तरिमत्फलं प्रजमिन्द्रस्य काम्यो मेधामजातौ प्रजानवेदो मच्छन्दरदत्मनास्तवयमाव Hare
మంగళం గిరిజాంబిక సంగా కరుణా తరంగ మదన మదహర సాంబ శివలింగ కర్పూర మంగళానంద నీరాజనీయ మంత్రశయామి మాతా మహారాజ్ఞికి. అమ్మవారి నామస్మరణ చేసినా అయ్యవారి నామస్మరణ చేసినా అమ్మవారు ఇక్కడ స్త్రీలు గాని పురుషులు గాని ఎవరు భేదభావం లేకుండా 2 చేతులు పైకి లేపి చేయగొట్టాలి అమ్మవారికి. ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి గుడి పోయినా శివాలయం పోయినా కూడా 2 చేతులు పైకి లేపి స్త్రీ పురుషులు భేదభావం లేకుండా ఒక్క ప్రదక్షిణ చేయడానికి మాత్రం ఒక సాష్టాంగ నమస్కారం చేయడం మాత్రమే ఆడకు మగవాళ్ళకు డిఫరెంట్ ఉంది కానీ మిగతా ఆరాధన చేయడానికి ఎక్కడ డిఫరెంట్ లేదు. కాబట్టి మాతా మహారాజ్ఞికి 2 చేతులు బయట లేపి చెప్పాలి. మాతా మహారాజ్ఞికి రేణుకా ఎల్లమ్మ తల్లికి. అమ్మ ఇది రాజకీయం పార్టీ లక్షణ కాదమ్మా, ఇట్లా అంటున్నావు ఇష్టం మాతా మహారాజ్ఞికి. సరే నీ శక్తి ఉంటే ఇంజనీర్ కానీ ఇట్లా అనకు. మాతా మహారాజ్ఞికి రేణుకా ఎల్లమ్మ తల్లికి. రేణుకా ఎల్లమ్మ తల్లికి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. గట్టిగా చెప్పండి గోవింద. హర నమ పార్వతీ పదవే హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ. ఈశ్వర రామలింగేశ్వర భగవానికి. శ్రీరా లక్ష్మీ నారసింహ భగవానికి. బండ్లగూడ సహస్రలింగేశ్వర భగవానికి. అమ్మగుడ ఆంజనేయ స్వామికి. ఇందిరానగర్ గృహ నివాస రేణుక ఎల్లమ్మ తల్లికి. నాగార నాగలింగేశ్వర స్వామికి. శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి. కొమరవెల్లి మల్లికార్జున భగవానికి. వరంగల్ భద్రకాళి మాతాకి. విజయవాడ కనకదుర్గ మాతాకి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. గట్టిగా చెప్పండి గోవింద. గట్టిగా చెప్పండి గోవింద. సికింద్రాబాద్ మహంకాళి తల్లికి. పలకంపేట ఎల్లమ్మ తల్లికి. జుబ్లీస్ పెద్దమ్మ తల్లికి. మాతా మహారాజ్ఞికి. హర నమ పార్వతీ పదవే హర హర మహాదేవ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం. 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.